ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కోరిక సొంతిల్లండి. ఆ సొంతింటి కళ నెరవేరడానికి చాలా కృషి చేస్తుంటారు. వాళ్ళు ఒక స్థలం కొనుక్కున్నారు, ఒక ఇల్లు నిర్మిస్తున్నారు అనుకోండి. ఆ ఇంట్లో ఫ్లోరింగ్ ఏం వేయాలి, రూఫ్ ఏం వేయాలి, వాల్స్, సైడ్ వాల్స్ ఎన్ని గురించి వాటికి చాలా సమస్యలు ఉంటాయండి. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపిస్తూ బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. అదేంటో ఈరోజు తెలుసుకుందాం. ఇది మియాపూర్ హైదరాబాద్లో ఉంది. వెళ్ళి అన్ని విషయాలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూద్దాం రండి. బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ గారు మనతో పట్టున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఎక్కడ విన్నా మీ బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుంటున్నారండి. అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి, దాని ముందు అసలు ఈ బిజినెస్ ఎంతకాలం క్రితం మీరు స్టార్ట్ చేశారు, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, ఇది ఏ విధంగా అందరికి ఉపయోగపడుతుందండి? ఇది చాలా థ్యాంక్ యూ అండి మీరు, ఎందుకంటే మా ప్రోడక్ట్స్ మార్కెట్లో విన్నారు, బాగా సర్క్యులేట్ అయింది. మెయిన్గా మేము లాస్ట్ కరోనా పీరియడ్ 2021 స్టార్ట్ చేయండి బిజినెస్. ఆ రోజు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలి మార్కెట్, కొత్త తీసుకురావాలి, కొత్త తీసుకొస్తే బాగుంటుంది మార్కెట్కి అనే ఉద్దేశంతో మేము లాస్ట్ సెర్చ్ చేస్తుంటే తమిళనాడులో ఒక బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్ మంచిగా గుర్తించాము. అక్కడికి వెళ్ళి వాళ్ళ మార్కెట్ చూసాము, వాళ్ళ క్వాలిటీ చూసాము, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గరని చూసాము. వాళ్ళ ఓన్లీ ఇంతకు తమిళనాడు ఒకటి చేసేవాళ్ళు, ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ అని చెప్పారు కాబట్టి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ మాకు ఇచ్చారు, అలాగే ఏపీ డిస్ట్రిబ్యూటర్ మా ఫ్రెండ్ విజయ్ గారికి ఇచ్చారు. దీని తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ మహారాష్ట్ర కూడా మాకు యాడ్ ఆన్ చేశారు. ఈ 2 రాష్ట్రాలకు మేము డిస్ట్రిబ్యూటర్స్ అండి. చాలా ముఖ్యంగా ఏంటంటే చాలా లాస్ట్ 3 years మేము మంచి బిజినెస్ చేసామండి. మార్కెట్లో బాగా సక్సెస్ అయ్యాము. సక్సెస్ రీజన్ కూడా బేసిక్గా కంపెనీ ప్రోడక్ట్, కంపెనీ క్వాలిటీ, కంపెనీ బ్యాక్గ్రౌండ్. తెలంగాణ తీసుకొస్తున్నారు మీరు, వాళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళకి సార్ వాళ్ళు తైవాన్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి తైవాన్ నుంచి వాళ్ళకి ఇంపోర్టర్స్ అండి తమిళనాడులో. దాదాపు ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ వాళ్ళు సార్. మొత్తం మీద ఆల్ ఓవర్ ఇండియా ఒక 2 స్టేట్లో లేవుడికి వీళ్ళంతా స్ప్రెడ్ అయ్యింది. ప్లస్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ పెంచడం కంటే 1600 ఇది ఉన్నాయి దాదాపుగా, డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ ఎంప్లాయీస్ కానీ అన్ని కూడా ఏది లెక్కేస్తున్నాం డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ఏరియా డీలర్ కాడి నుంచి ఎంప్లాయీ వరకు అందరూ ఏదైనా 1600 ఉంది దాదాపుగా. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. అది బాగా ప్లస్ పాయింట్, మాకు బాగా అడ్వాంటేజ్ సార్. ఎందుకంటే బాగా మార్కెటింగ్ చేయగలుగుతారు, మంచి క్వాలిటీ వాడతారు, మంచి సర్వీస్ చేయగలుగుతారు. అయితే ఇది ఏ విధంగా కస్టమర్కి ఉపయోగపడుతుంది అంటారు? ఇవి మన దగ్గర ఎక్కడెక్కడ ఒక ఇంటీరియర్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? దీనివల్ల చాలా ఉపయోగాలు. మా దగ్గర ఫస్ట్ ఒక పాలిగ్రానైట్ షీట్ ఒకటి స్టార్ట్ చేసేవాడి. ఇది పాలిగాన్ షీట్, ఇది పాలిగ్రానైట్ షీట్ అంటారు. పాలిగ్రానైట్ షీట్. ఓకే, పాలిగ్రానైట్ షీట్ అంటే ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే పాలిగ్రానైట్ మా ట్రేడ్ మార్క్ సార్. దీని యూవీ షీట్స్ అంటారు. ఓకే, మార్కెట్లో మేము ఎప్పుడైతే పాలిగ్రామ్ సక్సెస్ అయ్యామో అప్పుడు అందరూ పాలిగ్రామ్ షీట్ అని అమ్ముతున్నారు. అది మా దురదృష్టకరం అది. కాబట్టి ఇది ఓన్లీ యూవీ షీట్ అండి, పాలిగ్రామ్ ట్రేడ్ మార్క్. యూపీసీ యూవీ షీట్ సార్, యూపీసీ యూవీ షీట్ మాది. ఇది ఎకో ఫ్రెండ్లీ అండి. ఇది ఎకో ఫ్రెండ్లీ అండి, ఎకో ఫ్రెండ్లీ. ఎకో ఫ్రెండ్లీ. ఇది ఎకో ఫ్రెండ్లీ కాదు సార్, యూపీవీసీ అంటే ఎకో ఫ్రెండ్లీ సార్. ఇది నేను మీరు తగలబెట్టిన మీకు స్మెల్ రాదు సార్, ఇది స్మోక్ కూడా రాసేది. మీకు ఫైర్ రేట్ చూపిస్తాను నేను, దాని ద్వారా మీకు అర్థమవుతుంది దీని గురించి. దీనివల్ల ఉపయోగాలు, దీనిలో 18 మోడల్స్ మేము లాంచ్ చేసాం ఫస్ట్ సార్. ఈరోజు 40 మోడల్స్ ఉన్నాయి. రాబోయే టోటల్ 40 మోడల్స్ ఉన్నాయి. రాబోయే 3 months లో 100 మోడల్స్ చేస్తాం సార్. వీటిని మేము ఇంకా మార్కెట్ అవసరాలు చాలా పెరుగుతున్నాయి, కస్టమర్కి చాలా అడుగుతున్నారు. ప్లస్ అలాగే మేము మార్కెట్లో ప్రతి జిల్లాలో ఒక్కొక్క డీలర్ అపాయింట్ చేసాం ఆల్రెడీగా. ఇంతకుముందు ఉన్న డీలర్ సరిపోట్ల మాకు, ఎందుకంటే ప్రోడక్ట్స్ పెరిగినాయి, మార్కెట్ పెరిగింది, అందరూ అవసరాలు పెరిగినాయి, అందరూ ఎందుకంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇంకొక డీలర్ని అపాయింట్ చేయడం రెడీగా ఉన్నాం మేము. ప్లస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 5 lakhs సార్. 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. మొత్తం స్టాక్ ఇస్తాము. ఆ జిల్లాలో వాళ్ళు షోరూమ్ పెట్టుకోవచ్చు, అక్కడి నుంచి బిజినెస్ చేయొచ్చు. ఏదైనా అక్కడి నుంచి మాకు కాల్స్ వచ్చినా మేము వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాము, ఆ జిల్లాలో వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ దగ్గర రావాలి కస్టమర్ ఎవరు కూడా. దీనివల్ల అడ్వాంటేజ్ అడిగారు. పెయింట్కి రీప్లేస్మెంట్, ఇది డెకోర్కి రీప్లేస్మెంట్, మైకాకి రీప్లేస్మెంట్. ఈ ప్రోడక్ట్ పెయింట్ బదులు ఇదే ఎందుకు వాడాలి అంటే దీని లైఫ్ ఎక్కువ అండి. దీని లైఫ్ 30 years. 30 years లైఫ్ అండి. 30 years లైఫ్. కంపెనీ వారంటీ 15 years ఇస్తాను దీనికి. ప్లస్ ఎంత మంచి పెయింట్ వేస్తారు మీరు, ఇంత క్రాకులు కనిపించడం పోవు, స్వీపేజ్ లేకుండా ఉండలేదు. ఏ వాల్స్ స్వీపేజ్, ఎక్కడ ప్రాబ్లమ్, అనేక ప్రాబ్లం ఫేస్ చేస్తారు మార్కెట్లో. ఎక్కడ గోడ నల్లగడము, క్రాకులు ఆడము, పొట్టి ఊడిపోవడము, పైన బాగుండే కింద చూసి అంత పొట్టి ఊడిపోతుంది. నన్ను ఏమి చేయలేదు. ఇంట్లో చూస్తే మంచి మంచి ఫర్నిచర్స్, మంచి మంచి కమోడ్స్, మంచి మంచి సోఫా సెట్లు ఉన్నాయి, కానీ బాల్స్ వస్తే భయంకరంగా తయారైనాయి. అలాంటి వాళ్ళు ఒక్కటే మార్గం అంటే పాలిగ్రానైట్ షీట్ ఒకటే మార్గము. పాలిగ్రానైట్ షీట్. అందుకే మార్కెట్ సక్సెస్ అవుతాం మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము దీన్ని లాంచ్ చేసాము. మార్కెట్ సక్సెస్. లాస్ట్ 3 years నుంచి మాకు వచ్చిన అవార్డ్స్ ఎవ్రీ వన్ కూడా ఇవన్నీ మా అవార్డ్స్. నెంబర్ స్థానాలు మేము గర్వంగా చెప్తాం. ఇది ఉంటానికి ప్రధాన కారణం మా టీం,
ప్లస్ మా మేనేజ్మెంట్, ఓకే మా హెడ్ ఆఫీస్ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే కస్టమర్ సార్. ఎస్పెషల్ 2 తెలుగు రాష్ట్రాల మహిళలకు మేము ధన్యవాదాలు చెప్తాం. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ చేశారు, ఈ ప్రోడక్ట్ బాగుంది, వీళ్ళ సర్వీస్ బాగుంటుంది, వాళ్ళ దగ్గర మనం వేయించుకోవచ్చని అలా ఒకరి నుంచి ఒకరు చాలా మంది ప్రమోట్ చేశారు. అలా మేము మార్కెట్లో సక్సెస్ అయ్యామండి. నా అంతగా నేను సక్సెస్ అవ్వడం చాలా కష్టం సార్. 10 మంది సహకారం తీసుకున్నా కాబట్టి 10 మంది ద్వారా నేను సక్సెస్ అయ్యాను. ఇంకా రాబోయే ఇంకా బాగా సక్సెస్ అవుతుంది సార్, ఆ నమ్మకం నాకుంది. అయితే ఇది ఎక్కువ ఫ్రెండ్లీ అన్నారు మీరు. అవునండి. ఇప్పుడు సమ్మర్స్ అంటే బాగా వేసవకాల టైంలో దీని నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇది ప్లాస్టిక్ కాదని నాకు అర్థమైంది, ఇప్పుడు చెప్పినట్టు ఎక్కువ ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ కాదు ఇది. సమ్మర్లో ఎలా ఉంటుంది అంటారు ఇవి? సమ్మర్లో దీనివల్ల హీట్ ఏం ప్రొడ్యూస్ అవ్వదండి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీకు సమ్మర్లో ఒక వాల్ ముట్టుకుంటే కనుక మీరు ఇలా వేడి తగులుతుంది, ఈ షీట్ వేసి వేడి అని రాస్తారు, మీకు ఆ వాల్ లోపలే ఉంటుంది ఆ వేడి, ఆ వేడి బయటకు రావడం కదా అసలు. ప్లస్ ఏసీకి వస్తే ఇది ఒక అరగంట వేసిన తర్వాత ఆపేసిన సరిపోతుంది మనకి, మళ్ళీ 1 గంట దాకా వేయక్కర్లేదు. అదే మామూలుగా వాల్ కానీ ఉంటుంది సార్, ఏసీ ఆపిన ఏమంటే మళ్ళీ వేడి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే లోపల వేడి బయటకు వస్తూ ఉంటుంది. కానీ దీనివల్ల వేడి కూడా తగ్గుతుంది, లోపల హ్యాపీగా ఉంటుంది కస్టమర్ కూడా. ఒక వాల్కి పగులు ఉంది ఇది, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ముందు దాన్ని ప్లాస్టింగ్ చేయాలండి. ప్లాస్టింగ్ కంపల్సరీ చేయాలండి. చేయాలి. పగులు ఉన్నాయనుకోండి, ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఇది పగులు సార్ ఏమి ఇబ్బంది సార్, పగులు ఎంతమంది లోపల పగులు డెవలప్ అయ్యారు సార్, ఏం కదా అవి. జనరల్ ఎక్కువ ప్రతి ఇంట్లో క్రాక్లు, ప్రతి ఇంట్లో స్వీపేజెస్. స్వీపేజ్ రావడం కంటే వర్షాకాలంలో గోడలు తాడడం వల్ల గోడలు తడిచి లోపలికి వచ్చి పుట్టి ఊడిపోతా ఉంది. ఆ బాధ నుంచి బయటకు రావాలంటే మేము దీనికి ప్రిఫర్ చేస్తున్నాం. ఖర్చు ఏమైనా ఎక్కువ అవుతుంది అంటారా? మిగతా వాటికంటే ఏ విధంగా ఇది ఖర్చు ఎక్కువ తక్కువ, ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఖర్చుని కంపారిజన్ చేయమాకండి సార్, ఎందుకంటే దాదాపుగా పెయింట్లో 100 రూపాయలు లీటర్ ఉంది, 600 రూపాయలు లీటర్ ఉంది. అవును. యావరేజ్ క్వాలిటీ ఇస్తే దాని మీద ఒక 40% ఎక్కువ అవుతుంది సార్ మాది. కానీ దీని లైఫ్ 30 years. ఎంత మంచి పెయింట్ వేసినా ఈ లుక్ అయితే వెళ్ళరు కదా సార్, రాదు కదా మరి. ఎంత మంచి పెయింట్, ఎంత కాస్ట్లీ పెయింట్ వేసినా, ఎంత మంచి వర్క్ అవుతుంది, ఇలాంటి క్వాలిటీగా చూపించలేడు కదా. వేసిన 30 ఏళ్ళు దీన్ని ఎలాగ ఉండదు చూపిస్తుంది, కంపెనీ వారంటీ ఇస్తుంది 15 సంవత్సరాలు. ఊడిపోయినా కలర్ షేడ్ అయినా కూడా కంపెనీ రెస్పాన్సిబుల్. దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారండి? ఇది సిలికాన్ అండి, ఇది మా హార్ట్ అండి. ఓకే. ఇది మా హార్ట్, మా ఓన్ బ్రాండ్ సిలికాన్ అండి ఇది. ఓకే. నేను చూడొచ్చు, ఏ కస్టమర్ కూడా ఓన్ బ్రాండ్ సిలికాన్ చూడండి, బిజినెస్ మంచి ప్రోడక్ట్ సిలికాన్ ఉంటేనే మీరు ఇన్స్టాల్ చేయించుకోండి, లేకపోతే చేయించుకోవద్దు. ఓకే. మార్కెట్ దొరికే డూప్లికేట్ కానీ తక్కువ దొరుకుతుంది కానీ ఏది పెడితే చేస్తే కనుక షీట్ ఊడిపోతుంది. దీంతో చేస్తే మా కంపెనీలో వారంటీ ఇస్తున్నారు. ఇది మా ఓన్ బ్రాండ్, ఈ గ్లూ ఎక్కడ దొరకదు. నెంబర్ 1 క్వాలిటీ. క్వాలిటీకి నిదర్శనం మేము వాటర్లో పెట్టి కూడా దీన్ని టెస్ట్ చేసాం. మేము వాటర్లో కూడా పెట్టి టెస్ట్ చేసాం, దీన్ని 2 పీసులు అంటించాము దాదాపుగా 2.5 years బ్యాక్. 2.5 years బ్యాక్ సార్. వాటర్ ప్రూఫ్ ఇదే నిదర్శనము, మా గ్లూకి ఇదే నిదర్శనం. ఇక 2 షీట్లు అంటే చూపించాను, చూపించండి కస్టమర్లు కూడా మంచిగా చూడాలి. ఇది తీసినా కూడా రాదు మీకు అసలు. మా గ్లూ ఇది ఇలా ఉంటుంది, గ్లూ బలం ఉంది, ఎరగొట్టింది దీన్ని, కానీ షీట్ పోలా. 2.5 inch పెట్టిన ఎక్కడ షీట్ డ్యామేజ్ కదా చూడండి, ఇది వాటర్లో పెట్టింది. అంటే జనరల్గా వాళ్ళు నీటిలో పెడితే ఉబ్బిపోతుందా, వర్షానికి అనుకుంటారు. ఏమో మీరు అడిగారండి, ఎక్కడ ప్లాస్టిక్ అనుకోండి, అదే కంపల్సరీ బెండ్ అయిపోతుంది, 33 వంకలు తిరిగిపోయి ఉంటుంది. ఇది యూపీసీ కాబట్టి ఈకో ఫ్రెండ్లీ కాబట్టి షీట్ కి ఏమి డ్యామేజ్ జరగల. మిగిలిన కంపెనీలు ఎవరైనా ఇట్లా వాటర్లో పెట్టి డెమో పెట్టి చూపించమనండి, నేను ఛాలెంజ్ చేస్తే ఏ కంపెనీ వాడు పెట్టలేడు. మేము తక్కువ ఇస్తాను ఆరాటపడారు, క్వాలిటీ మెయింటైన్ ఎవరు లేరండి. అయితే ఒక చదరపు అడుగుకి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? ఒక స్క్వేర్ విత్ ఫిట్టింగ్ 150 రూపీస్ పడుతుంది సార్, అప్రాక్సిమేట్ 150 రూపీస్ పడుతుంది. 150 రూపీస్. వివిధ జిల్లాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఒక 5-10 రూపాయలు వేరియేషన్ రావచ్చు, కానీ ఎక్కడ 150 రూపీస్ సార్. మీరు ఫిట్టింగ్ ఛార్జెస్ తో ఫిట్టింగ్ సార్, ఫిట్టింగ్ అన్ని మాయనండి, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం వాళ్ళది ఉంటుంది. ఓకే. మీరు ఇది గ్రానైట్ అని చెప్పారండి, ఫ్లోరింగ్ పోలీగ్రానైట్. మరి రూఫ్ కి ఏం ఉపయోగిస్తారు, ఫ్లోర్ కి ఏం ఉపయోగిస్తారు? చెప్తాను, మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని చెప్తాను, వాటిలో ఉపయోగాలు అని చెప్తాను. ఆ ప్రోడక్ట్ ఎందుకు వేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పాలిగ్రానైట్ పెయింటింగ్ రీప్లేస్మెంట్, డెకోర్ రీప్లేస్మెంట్ ఇది అయిపోయింది. ఇది నెక్స్ట్ ఇది ఒక WPC లో వేసండి. ఈ పాలిగ్రానైట్ కూడా ఇలా ఉంటుంది సార్, మా క్యాటలాగ్ ఉంది. ఈ క్యాటలాగ్ ప్రకారం కస్టమర్ మేము షేర్ చేస్తాము. ఓకే. కస్టమర్ దీన్ని చూసుకోవచ్చు, కలర్స్ డిజైన్ చూసుకుని దీంట్లో ఏది నచ్చితే తీసుకోవచ్చు. ఇది కాకుండా చాలా ఉన్నాయి, ఓన్లీ క్యాటలాగ్ పడతలే కాబట్టి కొన్ని శాంపుల్ పెట్టాము. దీని ప్రకారం వచ్చి షోరూమ్ విజిట్ చేసి ఫుల్ షీట్లో మేము డెమో చూపిస్తాం. ఆ షోరూమ్ అంతా డెమో ఉంది, మీకు కావాలంటే బ్యాక్గ్రౌండ్ చూపించిన షోరూమ్ కూడా దాన్ని బట్టి కస్టమర్ డిసైడ్ చేసుకోవచ్చు. కస్టమర్ చూసి మీరు ఓకే అంటే మేము వెళ్ళి మెజర్మెంట్ ఇచ్చేసి ఇన్స్టాల్ చేస్తామండి. ఒకవేళ దీంట్లో ఉన్న కాకుండా నాకు వేరే డిజైన్ కావాలనుకోండి, కావాలంటే దాదాపుగా 400 మా దగ్గర క్యాటలాగ్ ఉంటుంది సార్. మినిమం 40 days వెయిట్ చేయాలి, ఎందుకంటే మా తైవాన్ నుంచి వస్తుంది కాబట్టి, మాది ఇంపోర్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఓన్లీ షిప్పింగ్ టైం 30 days తీసుకుంటుంది. షిప్పింగ్ టైం తైవాన్ నుంచి రావాలి కాబట్టి ప్లస్ ఒక 10 days మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మాకు డిస్పాచ్ గా 40 days మినిమం తీసుకోవాలి. మినిమం 50 sheets ఆర్డర్ చేయాలి సార్. ఆ టైం వెయిట్ చేసి ఆ మినిమం షీట్స్ వాళ్ళ ఇష్టం అయితే
ఏ కలర్ కావాలంటే ఆ కలరు, ఏ డిజైన్ కావాలంటే డిజైన్ వస్తుంది. ఇస్తారు. నా దగ్గర క్యాట్లో 400 మోడల్స్, 400 ఏది కావాలంటే ఇస్తారు. అది 400 మోడల్స్ ఉన్నాయండి. ఓకే అండి. దీంట్లో మీరు చెప్పినట్టు ఇంపోర్టర్ నేను ఒక్కడే సార్. తైవాన్ నుంచి వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసి వచ్చి ఇంపోర్టర్ మేము ఒక్కడే బిజినెస్ కంపెనీ ఒక్కడే సార్. మార్కెట్ మిగిలిన అందరూ కూడా లోకల్ మ్యానుఫ్యాక్చర్స్. పంజాబ్ కానీ, హర్యానా కానీ, గుజరాత్ కానీ, అహ్మదాబాద్ కానీ డిఫరెంట్ ఏరియాలో మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. వాళ్ళ క్వాలిటీ వేరు, మా క్వాలిటీ వేరు. అది కస్టమర్ని అదే కోరుకుంటాను. విజిట్ చేయండి షోరూమ్కి. విజిట్ చేసిన తర్వాత క్వాలిటీ చెక్ చేయండి, మా సర్వీస్ చెక్ చేయండి, మాకు అమ్మే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి. అది మరి ఇక రూఫ్ గురించి రూఫ్ కంటే సార్ ఇంకా ఇంటీరియర్ ప్రోడక్ట్ చాలా ఉన్నాయి సార్ మా దగ్గర. అవి కూడా చూపిస్తాను. ఈ డబ్ల్యూపీసీ లోయర్స్ అంటారు వీటిని. డబ్ల్యూపీసీ లోయర్స్. ఓకే. ఇది టీవీ సైడ్ కానివ్వండి, ఒక రూఫ్ కానివ్వండి, ఒక సోఫాల్ బ్యాక్ సైడ్ కానీ లిమిటెడ్ ఏరియా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇల్లంతా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం కాస్త కూడుకున్న పడింది. ఇదే ఇంతకుముందు లేనప్పుడు టీవీలు చేయాలంటే వుడ్తో చేసేవాళ్ళు. వుడ్తో చేసి, పాలిష్ చేసి, పెయింట్ వేసి, డెకో పెయింట్ వేసి వేరే చేసేవాళ్ళు. అంత కష్టపడి చేసి 700-750 ఎస్ఎఫ్ట్ పడేది సార్. ఏ రోజు చెదలబడదో తెలియదు, ఏ రోజు తీసేయాలో తెలియదు. దీనికి చెదలబడదు, తీసేసి అవసరం, మాటి పెయింట్ అక్కర్లేదు. ఎలాంటి క్లైమేట్ కూడా ఇది ఏమి కాదు, పాడు కాదు. వింటర్ అయినా సమ్మర్ అయినా పర్వాలేదు. దాదాపు యావరేజ్ ఒక 300 రూపాయలు ఎస్ఎఫ్ట్ ఇది అయిపోతుంది సార్. కాబట్టి ఎక్కడ చాలా కొన్ని వందల్లో నేను లే చేసిన వీటిని ఇన్స్టాలేషన్ చేసాము. టీవీస్ ఎక్కువ టీవీస్ బాగా చేసాము. దీని కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది ఎలా ఫిక్స్ చేస్తారండి? ఇది క్లాంపింగ్ చేయొచ్చు సార్, ప్లస్ గ్లూ చేయొచ్చు. 2 రకాలు ఉంది. క్లాంపింగ్ ఉంది, గ్లూ ఉంది. ఎలాగే చేయొచ్చు మనం. డైరెక్ట్ వాల్ మీద గ్లూ పెట్టేది సార్. ఒక ఫ్లైవుడ్ బ్యాక్ సైడ్ ఉందని ఆల్రెడీ కొట్టింది కదా, మేము దాన్ని క్లాంపింగ్ చేస్తాం. ఈ పాలిగ్రాఫ్ కూడా ఎక్కడ ఎలాంటి కూడా బ్యాక్ సైడ్ ఫ్లైవుడ్ అక్కడ డైరెక్ట్ వాల్ మీద చేయొచ్చు. మేము అసలు ఒక అడ్వాంటేజ్ బాగా. అదే పీవీసీ అనుకుంటే కంపల్సరీ బ్యాక్ సైడ్ ప్యానలింగ్ చేసిన తర్వాత ఈ షీట్ అంటించాలి, లేకపోతే అంటించడం లేదండి. ఇంకేమున్నాయి సార్ మన దగ్గర? నెక్స్ట్ ఈ డబ్ల్యూపీ దాదాపుగా మా దగ్గర 18 మోడల్స్ ఉంది రైట్ నా ఈ రోజుకి. ఇదంతా మా క్యాటలాగ్ అండి. ఈ క్యాటలాగ్ లో కస్టమర్ కలర్ అని సైజ్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం ఆర్డర్ ప్లేస్ చేస్తారు, మేము సప్లై చేస్తాం. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మేము కస్టమర్ ఈ క్యాటలాగ్ షేర్ చేస్తాము, వాళ్ళు దీంట్లో డిసైడ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో కూడా కలర్ ఆప్షన్ కావాలంటే ఎవరైనా కూడా మేము తెప్పించకూడదు. 40 days టైం కావాలి దానికి కూడా. ఇది కూడా ఫ్రమ్ తైవాన్ నుంచి. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇంపోర్ట్ తైవాన్ నుంచి వస్తాయి. లోకల్ ప్రోడక్ట్ ఏది కూడా మేము పెట్టము, చేయం కూడా. మరి ఇది ఎలా పడుతుంది సార్ రేటు చదరపడుగు? దాదాపు 300 రూపీస్ పడుతుంది సార్ విత్ ఫిట్టింగ్. 300 పడుతుంది సార్ ఇది. ఓకే. ఇంకేమున్నాయి సార్? నెక్స్ట్ దీని తర్వాత వాల్ పేపర్ సార్. ఇది వాల్ పేపర్ 210 GSM సార్. ఇలా రోల్స్ వరకు వస్తుంది. ఇది ఒక రోల్ తలకి 56 ఎస్ఎఫ్ట్ కవర్ అవుతుంది. ఇది దాదాపుగా 40 రూపీస్ ఎస్ఎఫ్ట్ పడుతుంది. ఇది కూడా విత్ ఫిట్టింగ్ మాదే ఉంటుంది మొత్తము. దీన్ని 210 GSM మార్కెట్లో ఎక్కడ 210 GSM దొరకదు సార్. ఇది మామూలుగా 110, 180, 90 ఈ GSM పడుతుంది. ఒక్క 210 GSM సప్లై చేసి BSB ఒక్కడమే. చీప్ దాని థిక్నెస్ ఎవరు తెలియదు. ఊరికే మోడల్ తక్కువ రేట్ అనుకుంటారు, థిక్నెస్ తెలియాలి వాళ్ళకి. అవును. ఇది క్యాటలాగ్ సార్. మా క్యాటలాగ్ ఉంటుంది. ఇలాగే క్యాటలాగ్ చూస్ చేసుకోవచ్చు. క్యాటలాగ్ ప్రకారం మేము షేర్ చేస్తాం. క్యాటలాగ్ ఉంటుందండి. బిజినెస్ పెంచాలి క్యాటలాగ్. బాగా క్యాటలాగ్ అబ్జర్వ్ చేయండి మీరు. ఎన్ని మోడల్స్ అండి మీరు చూడండి. లైవ్ చూడండి, పేపర్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో దీంట్లో. కానీ గమ్ ఉండదండి. దీని పౌడర్ వస్తుంది, పౌడర్తో పాటు దీన్ని అంటిస్తారండి. మామూలుగా స్టిక్కర్ అంటించే టైం అనుకోండి ఊరినే పోతాయి, క్వాలిటీ తక్కువ అనుకోవాలి మీరు. ఇది ఓన్లీ షీట్ అండి, ఇది పేపర్ కాదు, షీట్ అంటారు. 210 GSM ఉంటుంది. దీంట్లో దాదాపు 56 మోడల్స్ ఉన్నాయి సార్. ఇంకా ఇవి కూడా ఇంక్రీజ్ చేయబోతున్నాం వీటిని కూడా మార్కెట్లోకి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 56 మోడల్స్ సార్. ఏదో గ్యారెంటీ నచ్చుతుంది వాళ్ళకి. నచ్చింది. ఎవరైతే పాలిగ్రాఫ్ షీట్ బటర్ 150 పెట్టుకోలేరు, టెంపర్ తక్కువ కావాలన్నప్పుడు వాల్ పేపర్ రెఫర్ చేస్తాం సార్. మేము వాల్ పేపర్ ఎంచుకోవచ్చు. ఓకే. ఇంకా ఏమున్నాయి సార్ ప్రొడక్ట్స్ అయితే? ఇది కూడా వాల్ పేపర్ రేట్ ఎంత అండి? ఇది వాల్ పేపర్ ఇది 40 రూపీస్ చదరపడికి. 40 రూపీస్ పడుతుంది ఎస్ఎఫ్టీగా. 40 to 50 రూపీస్ సార్. 40 అంటే 50 రూపీస్ వరకు విత్ ఇన్స్టలేషన్. ఓకే, విత్ ఇన్స్టలేషన్. అవును, ఏదైనా మేమే ఇన్స్టలేషన్ చేయిస్తాం సార్ ఇక్కడ, ఏ ఇబ్బంది లేదు కస్టమర్కి. నెక్స్ట్ వుడెన్ ఫ్లోరింగ్ అనేది. ఇది గ్యారంటీ ఉందా సార్? ఇది అన్న వాల్ పేపర్ గ్యారంటీ లేదు సార్. దయచేసి గ్యారంటీ అడగమాగండి, ఎందుకంటే పేపరే సార్. ఎంత మంచి క్వాలిటీ అయినా పిల్లలు ఏమైనా లేచిపోతుంది. బ్యాక్ సైడ్ స్వీపేజ్ చేసినప్పుడు ఊడిపోతుంది సార్. పైనుంచి వాటర్ పడ్డా మీకు ఏం కాదు, సింథటిక్ కోటింగ్ కాబట్టి క్లీన్ చేసుకో, వాటర్ క్లీన్ చేసుకోవచ్చు. ఒక వాల్ నుంచి మాత్రం స్వీపేజ్ రాకూడదు. బ్లేడ్ తో చేయకూడదు. ఓకే. ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి. ఇది వుడెన్ ఫ్లోరింగ్ చాలా హోటల్స్ లో చూస్తుంటారండి నేను. ఇది 5th జనరేషన్. మాదొకటి విత్ ఫోమ్ వచ్చేది. మార్కెట్ లో ఫోమ్ తో ఏది రాదండి, విత్ ఫోమ్ వస్తుంది. మార్కెట్ లో ఫోమ్ సపరేట్ వేసి సపరేట్ వేస్తారు. మేము ఫోమ్ వేస్తాం. దీని 15 years కంపెనీ వారంటీ ఇస్తాం సార్. కమర్షియల్ 10 years, రెసిడెన్షియల్ 15 years. ఎక్కువ మంది డాక్టర్స్ బాగా అడ్వైజ్ చేస్తారు ఈ మధ్య నెలల్లో. ఎందుకంటే మడాలు నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు పగులుతున్నాయి, చెప్పులు వేసుకున్నాడు అంటారు. హిందూ సాంప్రదాయం చెప్పులు వేసుకుని నడాలి వెళ్ళలో. కాబట్టి ఎక్కువగా ఏంటంటే వుడెన్ ఫ్లోరింగ్ ప్రిఫర్ చేస్తున్నారు.
చాలా ఇళ్ళు మేము వెళ్ళేది సార్. ఆల్ లేడీస్ చాలా మటుకు కూడా హ్యాపీగా ఉన్నారు. మా ఫీడ్బ్యాక్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది దీనివల్ల. అయితే మీరు చెప్పినట్టు ఫోమ్ దీనికోసం డైరెక్ట్గా ఫిక్స్ చేస్తుందండి ఫీమ్ అండి. అది ప్లస్ ఒకటి అడ్వాంటేజ్ అంటే దీన్ని ఎక్కడ కూడా గ్లూ పెట్టమండి, ఓన్లీ ఇంటర్లాక్ సిస్టమే. ఓకే, ఇది ఒకటే లాక్ అయిపోతాడు సార్, కాబట్టి రిమూవ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. లాక్ అవుతుంది, దీన్ని రిమూవ్ చేయొచ్చు, ఎక్కడ గ్లూ పెట్టము. ఓకే అండి. కానీ దీని బేసిక్ ఏంటి కింద కింద ఏదో ఫ్లోర్ ఉండదు కంపల్సరీ, టైల్ కానీ మార్బుల్ కానీ లేకపోతే సిమెంట్ ఫ్లోరింగ్ కానీ షీట్ అయినా ఏదైనా ఉండాల్సింది, ఫ్లోరింగ్ ఉండాలి. ఓకే అండి. దీంట్లో 5 కలర్స్ మా దగ్గర ఉంది సార్, ఇంకా రాబోయే కూడా పెరుగుతున్నాయి మళ్ళీ 5 కలర్స్. 5 కలర్స్. ఇది రేట్ ఎలా పడుతుంది? ఇది 160 ఫర్ ఎస్ఎఫ్టీ సార్, విత్ ఫిట్టింగ్. విత్ ఎస్ఎఫ్టీ 160. అవునండి. ప్రొడక్ట్స్ నెక్స్ట్ సీలింగ్ అండి, రీసెంట్ గా లాంచ్ చేసాము సీలింగ్ ప్రోడక్ట్ అండి కూడా. ఓకే, సీలింగ్ అండి ఇది. సీలింగ్ ఇది ఓకే, లేటెస్ట్ థర్మల్. ఓకే, వుడ్ టెక్స్చర్ ఉందండి ఇది. ఇది లాస్టెస్ట్ థర్మల్ అటండి, ప్రింటింగ్ టెక్నాలజీ. ఇంతకుముందు అంటే ఒక కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ ఒకటే ఉండే సార్, వాక్స్ వాళ్ళది. ఓకే, వాళ్ళ కాంపిటేటర్ మేము తీసుకొచ్చాను దీన్ని. వాళ్ళు 350 ఫర్ ఎస్ఎఫ్ అయితే మేము 190 రూపీస్ కస్టమర్ హ్యాపీగా అందిస్తున్నాము. అనేక ఇళ్లలో వేసాము. ఇదేంటంటే అన్నిటికీ రీప్లేస్మెంట్, పీవీసీ సీలింగ్ కానివ్వండి, లేదా జిప్సమ్ బోర్డ్ సీలింగ్ అండి, పిఓపి సీలింగ్ అన్నిటికీ రీప్లేస్మెంట్. మీరు పెయింట్ ఎక్కర్లా ఒక రోజు ఫిట్ చేయొచ్చు, సేమ్ డే ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ సార్. ఇది తగలబెడితే బూడిద అవుతుంది కదా సార్, ఎక్కడ మొద్ద అవుతుంది. ఇది కూడా కానీ ఫైర్ నేను చూపిస్తాను. దీన్ని కూడా ఫైర్ రిటర్న్ వాటర్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ నిదర్శనం ఇగో సార్, ఈ బాటిల్ పెట్టాను 2023. ఇది వాటర్లో పెట్టి ఎంత కాలం పైన ఏ బెండ్ అవటం కానీ. ఆగస్ట్ పెట్టాను, షీట్ బయట తీసి చూడండి మీరు కావాలి. ఓకే, ఈ షీట్ బయట తీసినా మనకి బెండ్ అవటం కానీ ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ఉంది, అలాగే ఉంటుంది, ఏం తేడా ఏం లేదు. వాటర్లో సింక్ చేస్తుంది, ఇదంతా వాటర్లో ముంచారు. ఓకే అండి. కస్టమర్ డెమో కోసం సార్ ఇది కూడా పెట్టింది. అదే జిప్సమ్ బోర్డ్ పెట్టలేము, పీవీసీ సీలింగ్ ఇలా పెట్టలేము. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అందరూ జిప్సమ్ బోర్డ్ చేసేవాడు చాలా, పైన ఏమైనా బాత్రూమ్ లీక్ అవుతుంది, ఏదైనా లీక్ అవుతుంది సార్, అది పాడైపోయేది కింద తిరగడం వల్ల మొత్తం పాడైపోతుంది, చెదలు పడుతుంది. దీనికి చెదలు పట్టదు, పెయింట్ పాడైపోదు, తీసేసి మళ్ళీ వాడుకోవచ్చు. పై బాత్రూమ్ లేట్ అయింది రిపేర్ చేయడము, దీనివల్ల ఏమి ఇబ్బంది జరగదు మనకి. ఇది 160 రూపీస్ పడుతుంది పర్ స్క్వేర్ ఫీట్. విత్ ఛానలింగ్ మొత్తం మాదే ఉంటుంది, మేము ఫిట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే ఓకే. దీనికి కూడా 10 years వారంటీ సార్, కంపెనీ వారంటీ. అన్ని మన దగ్గర లాంగ్ వారంటీ సార్, 10 years 15 years వారంటీ. 10 years ఉంది, 15 years ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ఉంటుంది. రీప్లేస్మెంట్ సార్, ప్రోడక్ట్ డ్యామేజ్ రీప్లేస్మెంట్, ఊడిపోతే ఫిట్ చేస్తాం. ఓకే. ఇదండి సోఫిట్ ప్యాలంగ్ సీలింగ్, ఇది క్యాట్లాగ్ మాట. ఇది సోఫిట్ వుడెన్ ఫ్లోరింగ్, వుడెన్ టెక్స్చర్ అన్నమాట మొత్తం. వుడెన్ టెక్స్చర్ ఇది ఓన్లీ బాల్కనీస్ కానీ సీలింగ్స్ కానీ ఉపయోగపడుతుంది. బాల్కనీ కానీ ఇళ్లలో సీలింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటి సీలింగ్ కానీ పనిచేస్తుంది. ఇక మనం వేసిన సీలింగ్ ఏదో ఉన్న మోడల్స్ అని కూడా ఇక్కడ డెమో పెట్టాము. ఓకే, పైన మీరు డిస్ప్లే చూపించవచ్చు మీరు. ఇది ఈజీగా ఇన్స్టాల్, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది, డిఫరెంట్ దాదాపు 8 మోడల్స్ ఉంటాయి మా దగ్గర. 8 మోడల్స్ అన్ని 8 కలర్స్ సార్. మీకు రాబోయే రోజులు ఇవి కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము మళ్ళీ 1 by 1. ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంది అంటే లాంగ్ లైఫ్ 10 to 15 years ఉంటుందండి. దీని లైఫ్ 30 ఏళ్ళు సార్. 30 ఏళ్ళు, దీని 30 years. కంపెనీ వారంటీ 15 ఏళ్ళు ఇస్తుంది. 30 years ఉంటుంది గ్యారంటీగా. అవును. ఓకే అండి. మీకు ఎకో ఫ్రెండ్లీ అని చెప్తారు. ఎకో ఫ్రెండ్లీ ఇది కూడా ఎస్ఎఫ్టీ ఎకో ఫ్రెండ్లీ కాకపోతే ఈ బాటిల్లో ఉండదండి. ఈ బాటిల్లో వాటర్ ఉండదు ఎకో ఫ్రెండ్లీ కాకపోతే, ఇబ్బంది అవుతుందండి. అవును, పక్క బెండ్ అయిపోతుందండి. అవునండి. ఇవి చెదపట్టదు, కలర్ పోదు. వాటి వారంటీ అదేనండి. మేము కలర్ పోయినా మేమే రెస్పాన్సిబుల్ దానికి, ఊడిపోయినా మేము రెస్పాన్సిబుల్ దానికి. ఎస్ఎఫ్టీ 160 ఉంటుంది. 160 ప్లస్ ఈ కస్టమర్ కానీ మీకంటే డౌట్ రాదు అనేకంగా. వారంటీ అంటే వారంటీ నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. కంపెనీ తైవాను, ఇంపోర్టర్కి తమిళనాడు మరి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఉండలేకపోయినా నా డీలర్స్ లేకపోయినా సరే డీలర్ వస్తాడు, డిస్ట్రిబ్యూటర్ వస్తాడు. కంపెనీ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఉంది కాబట్టి నా ప్లేస్ ఇమీడియట్ రిక్రూట్ చేస్తుంది. రిక్రూట్ చేయడం లేట్ అయితే సార్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. కంపెనీ వెబ్సైట్ ఉంది, కంపెనీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు కూడా. అది మీరు డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ తెలంగాణకి మహారాష్ట్రకి, కంపెనీ కూడా తమిళనాడులో ఉంది. ఒరిజినల్ కంపెనీ అయితే మీకు తైవాన్ మ్యానుఫ్యాక్చరింగ్, వాటి డీటెయిల్స్ కూడా మనకు ఉంటాయి. తైవాన్ మా దగ్గర ఉండవు సార్, ఇంపోర్టర్స్ దగ్గర ఉంటే వాళ్ళ తమిళనాడు వాళ్ళ దగ్గర ఓన్లీ ఇంపోర్టర్స్ మాకు వారంటీ ఇస్తారు. అది మన ఇంపోర్టర్స్. అవును. ఇంకేం సార్, ఇంకేమైనా ఉన్నాయి సార్? ఇవేనండి. స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్ సార్. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. మార్కెట్ లో ఫస్ట్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఎవరు చేయలేదు దీన్ని. దీని ఏంటంటే 7 to 3 సార్ సైజు. మార్కెట్ లో ఉన్నారు ఒక 2 కాంపిటేటర్స్ కానీ సైజ్ చిన్న సార్, 1.5 feet by 7 feet. ఫుల్ షీట్ మీకు బయట డెమో చూపిస్తాను నేను. ఇది ఎక్కడ ఫిక్స్ చేస్తారు సార్? ఇది ఎక్కడ సార్, పెంట్ హౌస్ లో కానివ్వండి, ఇక్కడ మన బయట ఫామ్ హౌస్ లో కానీ ఎక్కడ వాడతారు సార్ షెడ్ కి. బయట పార్కింగ్ షెడ్ వేస్తారు, పార్కింగ్ షెడ్ కూడా మీకు చూపిస్తాను. దీనివల్ల అడ్వాంటేజ్ టెంపరేచర్ తగ్గుతుంది. మామూలు ఐరన్ షీట్కి వీటికి 10 degree టెంపరేచర్ తగ్గుతుంది. వర్షం పట్టిన సౌండ్ తెలియదు లోపల మీకు. అదే మామూలు రేకులు అనుకో దెబ్బ సౌండ్ వస్తుంది, దీంట్లో తెలియదు.
10 టెంపరేచర్ తగ్గుతుంది. అవును. కానీ చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ హీట్ ఉండకూడదని. ఇది ఒకటి పరిష్కారం సార్ వాళ్ళకు కూడా. ఓకే. సిమెంట్ రేకులు వేసేవారు, ఐరన్ రేకులు, దాని మీద మళ్ళీ ఆకులు లేకపోతే ఏదో వేసుకునేవారు. అవునవును. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇది కూలింగ్ ఉంటుంది. కూలింగ్ ఉంటుంది. మీకు వర్షం వచ్చినప్పుడు కూడా సౌండ్ దీని మీద పడినప్పుడు సౌండ్ పెద్దగా రాదు. తెలియదండి. తెలియదు. అంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ. లేటెస్ట్ అండి. ఇది ఎంత పడుతుంది సార్ రేట్? ఇది దాదాపు మేము 100 రూపీస్ 110 రూపీస్ ఎస్ఎఫ్టీ సేల్ చేస్తాం డైరెక్ట్ గా. ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లస్ వాళ్ళు వేసిన మోడల్ బట్టి డిపెండ్ ఉంటుంది. అక్కడ ఎస్ఎఫ్టీ మాకు యాడ్ చేయలేము. ఓకే. ఫిట్టింగ్ మాత్రం ఫ్యాబ్రిక్ డ్రాప్ చెప్తాం, వాళ్ళే చేస్తారు. మేము ఓన్లీ షీట్ అప్లై చేస్తాం. దీనికి ఇది గ్యారంటీ అని ఉంటుందా సార్? దీనికి ఏమన్నా? దీనికి కూడా 10 years గ్యారంటీ సార్. 10 years. ఎలాంటి షాండ్ విడిపోయినా ఈ కలర్ పోయినా 10 years తగ్గేదిలే అన్న టైప్ లో ఉందండి మీరు. ఎక్కడ తగ్గలేదు. ఏదైనా సరే 10 years మినిమం చెప్తారు. మినిమం ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం 10 చెప్పారు, 15 చెప్పారు, 30 చెప్పారు. 30 years లైఫ్ సార్, 15 years వారంటీ. వారంటీ అది. ఈ లైఫ్ 30 years, 10 years వారంటీ. అలాగే ఫ్లోరింగ్ కూడా 15 years వారంటీ. జాగ్రత్తగా వాడుకుంటే ఇంకెక్కువ కాలం రావచ్చు సార్. అది కంపెనీ కూడా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే దీని లైఫ్ ఎంత ఉంది డిసైడ్ చేశారు. మనకు 4 ఉంది సార్, దాదాపు 4 ఏళ్ళు వాడతాం, 6 ఏళ్ళు వాడతాం, కానీ వారంటీ 1 year ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి సార్? ఒకటే. దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 కలర్స్ ఉన్నాయి సార్. ఇంకా దీంట్లో మోడల్స్ ఇంక్రీజ్ చేస్తుంది కంపెనీ షార్ట్లీగా. కొత్తగా లాంచ్ చేసి ఒక 6 months లాంచ్ చేసి కూడా ఎకో ఫ్రెండ్లీ. ఎకో ఫ్రెండ్లీ. ఇంకా ఏదైనా ఈ కంపెనీది ఎకో ఫ్రెండ్లీ. అంతే సార్. చాలా బాగుంది సార్. ఇవన్నీ చక్కగా ఇది ప్రతి అందుకే ఏంటి ఎవరిని అడిగినా బిజినెస్ బెస్ట్ ప్రొడక్ట్స్ అంటున్నారు ఏంటి అని ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నేను విన్నాను సార్. అది ఎక్కువ సార్. మీలాంటి యూట్యూబర్స్ కానివ్వండి, మార్కెట్లో ఏం కస్టమర్ చాలా మౌత్ పబ్లిక్ ఎక్కువ చేసేది సార్. చేయడం వల్ల ఏంటంటే మేము మార్కెట్లో బాగా సక్సెస్ అయ్యాము. నేను ఎంతమంది చెప్పగలుగుతాను సార్? కొంతమంది చెప్పగలుగుతాను, నా సర్కిల్ చెప్పగలుగుతాను, 100 లిమిట్. కానీ కొన్ని వేల మందికి వీళ్ళు ప్రొవైడ్ చేయండి సార్, ఓన్లీ బికాస్ ఆఫ్ కస్టమర్స్ యూట్యూబర్స్. ఇది సార్ కలర్స్, ఇలా కలర్స్ ఉంటాయి దగ్గర మాకు. ఇప్పుడు నాకు తెలిసి మీరు కూడా అండి సిన్సియర్గానే ఉన్నారండి. ఏంటంటే ఏదో మోసం చేసేద్దాం అవతల వాళ్ళని, ఏదో మన బిజినెస్ పెంచుకుందాం అన్న లాగా లేరు మీరు. నేను అందుకే సార్ మోసం చేయని ఉద్దేశం ఉంటే నేను 150 రూపాయలు రేట్ చెప్పను, 25 రూపాయలు పెట్టమని చెప్తాను. వచ్చిన తర్వాత ఎలా వరకు కొంటాను అనుకుంటాను. 150 రూపాయలకి ఇష్టమైన నా దగ్గరికి వస్తాడు సార్. నా ప్రోడక్ట్ నచ్చితేనే వస్తాడు, నా క్వాలిటీ నచ్చితే, నా సర్వీస్ నచ్చితేనే ఇక్కడ దాకా వస్తాడు. అందుకే యూట్యూబ్లో ప్రమోట్ చేస్తాను. ఫేక్ హ్యాష్ ట్యాగ్లు పెట్టద్దు మీరు కూడా దయచేసి. మేము ఏ హ్యాష్ ట్యాగ్ పెడతామో అదే పెట్టండి. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, కాల్స్ రాకపోయినా పర్లేదు, చూసి ఇద్దరైనా సాటిస్ఫై అయితే చాలు నాకు. అంతే. అది ఎక్కువగా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే బెస్ట్ క్వాలిటీ చూస్తున్నారు. ఇదో రేట్ చూడలేదండి, క్వాలిటీ చూస్తున్నారు. ఎక్కువ ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, లేదంటే ఆ ప్రాబ్లం రిపేర్ వచ్చేది అనుకోండి, రిపేర్ చుట్టూ పనులు మానేసుకుని చేయవలసి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 10, 15, 30 years అంటే హ్యాపీ కదండి, ఎకో ఫ్రెండ్లీ. అందువల్ల చాలా బాగుంది. వ్యాక్సిన్ ఇచ్చాము, అన్ని కూడా ఏమేమి ఉంటాయి మాకు అన్ని కూడా ఇచ్చాము. మీరు దగ్గర చూపించవచ్చు మీరు. ఓకే అండి. ఐఎస్ఓ సర్టిఫైడ్ కానీ, ఈకో ఫ్రెండ్లీ కానీ అన్ని ఐఎస్ఓ సర్టిఫైడ్, నో రెయిన్ వాటర్ సౌండ్, స్టామ్ రెసిస్టెంట్, పెద్ద తుఫాన్లు ఏ వచ్చినా కూడా ఆపుకోగలదండి. ఇది బ్యూటిఫుల్ మ్యాటిల్ లుక్, చక్కగా బాగుందండి. అది ఈజీ ఇన్స్టలేషన్. మీరే చూసుకుంటారు ఇన్స్టలేషన్ రేట్లు చెప్తున్నారు. ఇది ఫైర్ రెసిస్టెన్స్ కూడా అండి, ఫైర్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ కూడా ఉందండి. ఇది భూకంపాలు అంటే పెద్ద మన ఏరియాలో ఒక సైంటిస్ట్ లో కంపెనీ రీసెర్చ్ కంపెనీ సార్. అవును. దీన్ని మనం బిలీవ్ చేయాలి, ప్రోడక్ట్ చూస్తే ఆడ బిలీవ్ చేయొచ్చు మనం. విండ్ రెసిస్టెన్స్ కూడా ఉందండి దీనికి. అసలు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలండి. ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా అందరూ కూడా ఈ ప్రతి క్యారెట్ లాగ్ మీద ఈ ప్రోడక్ట్ ఉపయోగాలు ఏంటి, ఎక్కడెక్కడ దేనికి ఉపయోగపడుతుంది మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది సార్. దాన్ని చూడొచ్చు. ప్లస్ మా కంపెనీ వెబ్సైట్ కూడా అన్నీ ఉంటాయి సార్, దీన్ని కూడా చూడొచ్చు. రాధాకృష్ణ గారు అంటే ఏంటో అనుకున్నాను, కానీ నిజంగా మీరు వెరీ సిన్సియర్. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా మీరు ఈ ప్రొడక్ట్స్. లాభం అనేది సార్ ఎంతో కొంత లాభం తీసుకుని చేస్తే తీసుకోవాలి సార్. నాకు కూడా, ఎందుకంటే నాకు కూడా లైవ్లీహుడ్ తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. తీసుకోవాలి. మా కాన్సెప్ట్ సార్, ఎక్కువ మార్కెట్కి వెళ్తే తక్కువ ప్రాఫిట్, ఎక్కువ మార్కెట్కి వెళ్తే ఆటోమేటిక్ మనం నిలబడతాము. వచ్చిన ఒకే కస్టమర్ దోచుకుందాం, 2 రూపాయలు 6 రూపాయలు తీసుకునే కాన్సెప్ట్ మాది కాదు సార్. దయచేసి మార్కెట్కి అయితే ఎక్కడ స్ప్రెడ్ చేయం కూడా. రాబోయే రోజుల్లో కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం. ఓకే. ఎక్కడ మా డీలర్స్ పొరపాటున రేట్లు ఎక్కువ చెప్పారు సార్, వాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాం. వాడు ముందే చెప్తాము, మినిమం పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చాము, ఇంత పర్సెంట్ అమ్మాలి, మేము చెప్పినట్టు మీరు అమ్మాలి, మినిమం మార్జిన్స్ తో. అంతకు ఇంట్రెస్ట్ ఉన్న డీలర్స్ మా దగ్గరికి వస్తారు సార్. అప్పుడు ఇన్ ఫ్యూచర్ కూడా ఎవరైనా డీలర్షిప్ తీసుకున్నా సరే, మేము చెప్పిన రేటుకి అమ్మాలి, మేము చెప్పిన బిజినెస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని స్టాక్ పెట్టి షోరూమ్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. అలాంటి వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాను. డీలర్షిప్ అంటే మినిమం ఎంత ఉండాలండి? మినిమం 5 lakhs ఇన్వెస్ట్మెంట్ సార్. 5 lakhs ఇన్వెస్ట్మెంట్ మినిమం. అంటే వాళ్ళ షాప్ ఉండాలి, వాళ్ళకి కంపల్సరీ షోరూమ్ ఉండాలి సార్. షోరూమ్ ఉండాలి. 5 lakhs స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి. 5 lakhs స్టాక్ మెయింటైన్ చేయాలి. 5 lakhs స్టాక్ మెయింటైన్ చేసి షోరూమ్ ఉంటేనే వాళ్ళనే మార్కెట్ ఉంది, లేకపోతే రిమూవ్ చేస్తాం సార్. మేము కొత్త లాభం చేస్తాం అక్కడ, లేదా డైరెక్ట్ మేమే సర్వీస్ చేస్తాం.
అంటే ఎవరన్నా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని వాళ్ళు ఏదన్నా మీ దగ్గరికి అప్రోచ్ అయితే మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు? మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు. అంటే తెలంగాణ మహారాష్ట్ర మొత్తం మేము సార్ డిస్ట్రిక్ట్ మేము అలాట్ చేస్తాము. వాళ్ళు ఏపీలో ఎవరైనా కావాలంటే కింద ఏపీ నెంబర్ స్క్రోలింగ్ ఇస్తాను. వాళ్ళకి ఏపీ కాల్ చేయండి. ఫ్రెండ్ అంటారు కాబట్టి మా ఫ్రెండ్ విజయ్ గారు అక్కడ అతను సప్లై చేస్తాడు, అతను సర్వీస్ చేస్తాడు. దయచేసి కస్టమర్లు ఎవరు కూడా మాకు కాల్ చేయదు. ఏ స్టేట్లో ఆ స్టేట్కి చేయండి, తెలంగాణ చేయండి, ఏపీకి చేయండి. 2 నెంబర్లు విడివిడికి ఇస్తాను. మరీ కస్టమర్ కోరుకునేది ఒకటే, ఎందుకంటే కాల్స్ రావడం మాకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది, తప్పదు. కాబట్టి ఏ స్టేట్ ఆ స్టేట్ చేస్తే కొంచెం మాకు బర్డన్ తగ్గుతుందండి. ఇప్పుడు కాకినాడ కూడా పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో కరప అందుకే చెప్తారు కాకినాడ వాళ్ళు దయచేసి నాకు కాల్ చేయదు. కాకినాడ ఉందని ఏపీకే కాల్ చేయండి, ఏపీ నెంబర్ నేను డిస్ప్లే ఇస్తాను. ఏపీ డిస్ప్లే ఇస్తారు. తెలంగాణ ఉంటే ఒక ఏరియా ఉంది, కరీంనగర్ ఉంది అనుకోండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరు మా నెంబర్ కాల్ చేస్తారు మీకు అక్కడ ఉన్న నియరెస్ట్ డీలర్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాము. మీరు ఆ షోరూమ్కి వెళ్ళేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసి చూసుకోవాలి. చాలా బాగుంది సార్. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఈ WPC ఎక్స్టీరియర్ అండి. ఇదేంటి సార్? ఇది WPC ఎక్స్టీరియర్. WPC ఎక్స్టీరియర్ ఏంటి సార్? ఇది ఎక్కడ? ఇది వర్షం పడ్డ ఏం కాదు, ఎండ వచ్చింది ఏం కాదు సార్. ఇక్కడ ఎలివేషన్ కానివ్వండి, పిల్లర్స్ ఎక్కువ వాడుతున్నారు వీటిని, దీని లుక్కే మారిపోతుంది టోటల్గా. ఈ విధంగా ఉడుతుంది తయారు చేయించలే మనం, తయారీ కష్టం. చేసిన వర్షం పడిన పాడైపోతుంది, పెయింట్ అయితే పాడైపోతుంది. ఇది పెయింట్ పడదు ఏ బస్, దీని వారంటీ 10 years. 10 years. ఇది కూడా UPC కాదు సార్, WPC సార్. WPC ఇది ఎకో ఫ్రెండ్లీ. WPC మొత్తం ఎకో ఫ్రెండ్లీ సార్. డిపెండ్ ఆఫ్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇది SFT ఎంత పడుతుంది సార్? ఇది దాదాపు 250 రూపీస్ SFT పడుతుంది సార్. ఇది ఎలివేషన్ బాగా పనిచేస్తుంది, అద్భుతంగా కనబడుతుందండి. కలర్స్ ఉన్నాయి సార్ దీంట్లో? 5 కలర్స్ ఉన్నాయి సార్. 5 కలర్స్ ఉన్నాయి. 250 ఓన్లీ పీస్ కాస్ట్ సార్. షీట్ పడుతుంది, ఫిట్టింగ్ అనేది దాన్ని అడిషనల్ యాడ్ ఆన్ చేస్తాము. ఫిట్టింగ్ ఛార్జ్ డిపెండ్ ఏరియా బట్టి బ్యాక్ సైడ్ ఛానల్స్ ఎన్ని వస్తాయి అవన్నీ చూసి మీకు గ్యాలరీ చేసేసి విత్ ఫిట్టింగ్ ఛార్జ్ చెప్తాము. ఓన్లీ రా మెటీరియల్ 250 SFT పడుతుంది సార్. 250 ఫర్ SFT. ఓకే సార్. ఇంకేమున్నాయి సార్ ప్రొడక్ట్స్? ప్రస్తుతానికి సార్ మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు చూసారు. ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని కూడా మేము మొత్తం షోరూమ్ డెమో చేసాం. ఇప్పుడు వాష్రూమ్ కాడి నుంచి, వాల్స్ కాడి నుంచి, సీలింగ్ కాడి నుంచి, బాల్కనీస్ కాడి ప్రతి డెమో ఉంది. ఒకసారి డెమో షూట్ చేసి మొత్తం కూడా చూపించచ్చు, మీరు చూపించచ్చు. ఇంకేదైనా డౌట్ కూడా నన్ను అడగచ్చు మీరు. ప్లస్ ఈ స్టోన్ కోట్ రూఫింగ్ షూట్ మేము బయట షెడ్ వేసాము. షెడ్ చూపించండి. షెడ్ ఓకే అండి. ఇది చాలా బాగుందండి. ఇది ఎన్నెలైంది సార్ ఇది వచ్చి? ఇది దాదాపు 8 months రీసెంట్ గా, అంటే 1 year బుక్ నేను చూడలేదండి. ఇది రీసెంట్ గా వచ్చింది ఇది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే ఫైర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు, ఎకో ఫ్రెండ్లీ, తర్వాత వర్షం పడే డబ్ అని శబ్దం అండి, అదేం లేకుండా ఉంటుంది అంటున్నారు. దీంట్లో చాలా బాగుంది సార్. ఇది డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇదని మేము చూపించండి వీడియో ద్వారా. మీరు నెక్స్ట్ ఒక ఫైర్ ప్రూఫ్ ఒకటి చూపిస్తాను, మీకు పెట్రోల్ పై చేసి దాన్ని అంటించి ఫైర్ చూపిస్తాను. షీట్ కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందా, అవుతుందా మీరే చూడొచ్చు. అది లైవ్ నా కస్టమర్, మీ కస్టమర్స్ కానీ నా కస్టమర్ మీకు కాబట్టి మీకు అర్థమవుతుంది. లైవ్ చూపిస్తాను నేను. వాటర్ పోతే ఆల్రెడీ డబ్బాలు చూపించాను. ఈ డేట్ తో కావాలి డబ్బాలో. ఇది చాలా క్రితం పెట్టినటువంటి వాటర్ లో ఆగస్ట్ లో పెట్టాను సార్. మొన్న ఆగస్ట్ లో. ఇదేమో 2021. బెండ్ అవ్వలేదు, కలర్ ఏం మారలేదు, ఏం నో చేంజ్. నమ్మకం ఉంది కాబట్టి మీరు పెట్టారు. అయితే మీరు మోసం చూపించాలంటే ఏం పెట్టరు మీరు. అవునండి. రాధాకృష్ణ చాలా బాగుందండి. ఇది మీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫైర్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. మీరు షోరూమ్ డెమో చూపిస్తారు కానీ అది ఫ్లోరింగ్ డెమో ఉంది, అన్ని డెమో ఉంది సార్ మా దగ్గర. ఓకే. ఏ విధంగా ఫైర్ రెసిస్టెన్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పెట్రోల్, ఈ షీట్ మీద పెట్రోల్ వేసి మనం ఏ విధంగా ఉందో చూద్దాం సార్. ఇక్కడ పెట్రోల్ వేసాం మనం. ఇది ఫైర్ రెసిస్టెన్స్ అండి. ఇది ఈ ఫైర్ రెసిస్టెన్స్ షీట్ మీద అలా జరుగుతుంది. ఇది చూడండి, జస్ట్ స్మోక్ వచ్చింది అంతే. స్మోక్ క్లీన్ చేసి నేను చూపిస్తాను. ఈ షీట్ ఈ రోజు కానీ ప్రతి వీడియో ఈ షీట్ ఈ షీట్ ఫైర్ చేసి మరి చూపిస్తున్నాను నేను. ఇలా చేసినా సరే ఏం కాలేదు, నార్మల్గా ఉందండి. ఇప్పుడు ఫైర్ పెట్రోల్ వేశారు, ఫైర్ చేసినా సరే ఇది నో ఎఫెక్ట్. ఏం అంటే వేడి టీ కానీ ఏం పెట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదని నాకు అర్థమైంది అంతే. టీ గ్లాస్ పెట్టి నేను అబ్జర్వ్ చేయను అసలు కూడా. టీ పడినా కూడా నేను అబ్జర్వ్ చేయదు. ఆయిల్ పడినా అబ్జర్వ్ చేయదు అసలు. క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవటం. ఓకే. నెక్స్ట్ వుడెన్ ఫ్లోరింగ్ చూపిస్తానండి. ఇది కూడా పెట్రోల్ అండి, దీని కూడా వుడెన్. ఇదిగోండి ఇది ఫైర్ రెసిస్టెన్స్ అనమాట. ఇది ఒక స్మోక్ వచ్చిందంటే తర్వాత ఇలా తుడిసేసాము. నార్మల్గా ఉంది, ఏమీ ఎఫెక్ట్ లేదండి. నార్మల్ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్. వుడెన్ సీలింగ్ అండి. ఇది వుడెన్ సీలింగ్. ఇది ఓకే, వుడెన్ సీలింగ్. దాని మీద కూడా మనం పెట్రోల్ వేస్తున్నాము. ఈసారి నేను వెలిగిస్తానండి. మీతో మహిమ ఉందా లేకపోతే ఏంటో చూద్దాం.
చేతులు జాగ్రత్త సార్ కొంచెం. ఓకే ఓకే. వేసాం, తర్వాత క్లాత్ లేవండి తుడిసేసాం. ఇది యాజ్ ఇట్ ఈస్, నో ఎఫెక్ట్, ఏమీ లేదు, ఏ మార్పు లేదు, యాజ్ ఇట్ ఈస్. ఇది మా ఫైర్ ప్రూఫ్ చూశారు, వాటర్ ప్రూఫ్ చూశారు. ఇది బిజినెస్ బెంచ్ల క్వాలిటీ, అందుకే మార్కెట్లో సక్సెస్ అయ్యాము. ఏ కంపెనీ ప్రోడక్ట్ కూడా ఇలా చూపించరు, అది జరిగే పని కాదు సార్. ఇది చూపించాను, మా పాలినర్ షీట్ చూపించాను, వుడెన్ ఫ్లోరింగ్ కూడా చూపించాను మీకు అన్ని కూడా నేను క్వాలిటీ. దానిలో మార్కెట్లో మేము సక్సెస్ అంటే ఓన్లీ రీజన్ బిజినెస్ బెంచ్ క్వాలిటీ, వాళ్ళు ఇచ్చే సర్వీస్, మేము ఇచ్చే సర్వీస్ అండి. ఎందుకు మా గురించి చెప్పుకోవాలి సార్, ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు కదా, ఎందుకు పబ్లిసిటీ అవుతుంది మార్కెట్లోకి, డెఫినెట్గా అవుతుంది, మంచి ప్రోడక్ట్ ఇచ్చాం కాబట్టి. ఇదండి బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్, తెలంగాణ డిస్ట్రిబ్యూటరు, అలాగే మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ గారు ఇవన్నీ చూపించారు. ఇవి ఎకో ఫ్రెండ్లీ, తర్వాత లాంగ్ లాస్టింగ్, 10 నుంచి 10, 15, 30 ఇయర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంది. ఫైర్ రెసిస్టెన్స్ అది మనకు చూపించారు. ఇది అలాగే ఎకో ఫ్రెండ్లీ. ఇది చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే సమ్మర్లో ఎలా ఉంటుంది, ప్లాస్టిక్, దీంట్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉందని అడిగారండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మీకు ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఇది ఏం అవ్వదు. ఇది అలాగా అన్నీ కూడా వీటికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి, మనకు గ్యారంటీ ఇస్తారు. ఇదండి మనకి బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ వారి మనకి ఇంటీరియర్, అంటే ఒక ఇంట్లో ఇంటీరియర్ని ఎంత బాగా చూపించగలమో కొద్దిగా తక్కువ రేటు. అంటే తక్కువ రేట్ అంటే ఇంత 10 ఇయర్స్, 15, 20, 30 ఇయర్స్ వస్తుందంటే మన రేటు పెట్టక తప్పదు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.